9 టీవీ తెలుగు డిజిటల్ న్యూస్ కు స్వాగతం. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో దుబ్బాక మున్సిపాలిటీ యొక్క 2024-25వ వార్షిక సంవత్సరం బడ్జెట్ సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన సమావేశంలో పాల్గొన్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్లు, మున్సిపల్ కమిషనర్ మరియు సిబ్బందితో కలిసి దుబ్బాక పట్టణానికి సంబంధించిన పలు అభివృద్ధి పనుల గురించి ఈ బడ్జెట్ సమావేశంలో ముఖ్య ఎజెండాగా చర్చించడం జరిగింది. దుబ్బాక పట్టణం నుంచి హబ్సీపూర్ వరకు 4 లైన్ రోడ్డు, దుబ్బాక పట్టణం చుట్టూ రింగ్ రోడ్, పూర్తి స్థాయిలో కేసీఆర్ స్కూల్ నిర్వహణ, 100 పడకల ఆసుపత్రిలో పూర్తి స్టాఫ్తో సేవలు అందించడం, వెజ్ మార్కెట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి, దుబ్బాక పట్టణానికి ఒక ఆడిటోరియం, అండర్ డ్రైనేజ్ వ్యవస్థ, వారాంత వసంతకు సంబంధించిన స్థలం పరిశీలనకు మరియు నిర్వహణ, దుబ్బాక పట్టణానికి మినీ స్టేడియం, పట్టణానికి స్విమ్మింగ్ పూల్ సౌకర్యం, దుబ్బాక చుట్టూ ఉన్న చెరువులు పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దడం, శ్మశాన వాటికలు త్వరగా పూర్తి చేయడం, అన్ని కుల సంఘాల భవనాలు పూర్తి చేయడం, అంతేకాదు పెండింగ్లో ఉన్న అన్ని వసతులను ఈ బడ్జెట్ సంవత్సరంలో పూర్తి చేసేందుకు తప్పకుండా కృషి చేస్తామని ఈ సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే తెలియజేయడం జరిగింది. దుబ్బాక పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం తమ ముందున్న లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 సంబంధించిన మున్సిపాలిటీకి సంబంధించిన బడ్జెట్ సమావేశం, బడ్జెట్ అలగేషన్ మున్సిపాలిటీకి ఏ విధంగా చేసుకోవాలనే దాని మీద ఆనవాయితీగా ప్రతి సంవత్సరం పెట్టుకునే బడ్జెట్లో ఈరోజు దుబ్బాక మున్సిపాలిటీలో నిర్వహించడానికి నన్ను ఆహ్వానించిన మా చైర్మన్ గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, కమిషనర్ గారికి, మా కౌన్సిలర్లకు, మరి కోఆప్షన్ మెంబర్లకు, మరి మీరు సహకరించిన మా మీడియా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మరి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారి మరి నాకు అవకాశం రావడం, మరి దుబ్బాక మున్సిపాలిటీలో ఇప్పటి వరకు జరిగిన డెవలప్మెంట్లు, భవిష్యత్తులో ఏ విధంగా దీన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఒక నిర్ణయానికి వచ్చి ఈ సంవత్సరం 12 మాసాలలో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ వరకు మరి ఏ విధంగా పోవాలి, ఎంత బడ్జెట్ కావాలి, మరి కంప్లీట్ చేసుకోవడానికి ఎంత సమయం పడుతుంది, మరి ముఖ్యమైన పనులు ఏమున్నాయి అనే దాని మీద చర్చ మరి జరగడం జరిగింది. దానికి వాళ్ళ సలహాలు, సూచనలు కూడా మరి పూర్తి స్థాయిలో మేము కూడా అన్ని విన్న తర్వాత మరి ముఖ్యంగా దుబ్బాకకు ఒక 4 లైన్ రోడ్డు ఔచ్పూర్ టు దుబ్బాక వరకు, మరి ఔచ్పూర్ టు దుబ్బాక టు లచ్చపేట వరకు 4 లైన్ రోడ్డు కావాలని చెప్పి ఈ బడ్జెట్లో, మరి ఈ మున్సిపల్ బడ్జెట్లో దాన్ని క్రోడీకరించడం జరిగింది. రోజుకు అవుట్స్కర్ట్స్ బాగా డెవలప్మెంట్ అవుతున్నాయి. మరి అన్ని గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా వచ్చి దుబ్బాకలో ఇండ్లు కట్టుకొని వాళ్ళు ఉంటుండ్రు, కొత్త వెంచర్లు అవుతున్నాయి. మరి మల్లన్న సాగరు, రంగనాయక్ సారు, మరి పరిసర ప్రాంతాలలో కూడా కాలువలు అవుతున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దుబ్బాకను మరి ఒక రావాలని చెప్పి ఎడ్యుకేషన్ అవన్నీ ఉన్నాయి కాబట్టి మరి గ్రామాల నుంచి కూడా ఇక్కడ వచ్చి నివాసాలు ఏర్పరచుకుంటున్నారు. మరి వాటికి సౌకర్యాల కోసం మరి ఒక రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ లాంటి రింగ్ రోడ్ కావాలి. మరి దుబ్బాక మీద ట్రాఫిక్ బాగా భారం పడ్డది అని చెప్పి ఆ రింగ్ రోడ్ కూడా దీంట్లో ఈ బడ్జెట్లో పెట్టుకున్నాం ఈ ఫైనాన్షియల్ ఇయర్లో. మరి ఇది కాకుండా కూడా మరి శానిటేషన్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, మరి మా కొత్తగా కట్టుకున్న అండర్బెడెడ్ హాస్పిటల్స్లో దాన్ని పూర్తిగా యూజ్లోకి ఎట్లా తీసుకురావాలి. మరి కేసీఆర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో మరి మా ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టించిన స్కూలు, మరి అది వారికి చాలా మరి డ్రీమ్ ప్రాజెక్టు, ఆయనకు దుబ్బాకలో చదువుకున్నాడు కాబట్టి దాన్ని పూర్తిగా యూజ్లోకి తీసుకురావాలని చెప్పి, ఉపయోగంలోకి తీసుకురావాలని చెప్పి దుబ్బాక పట్టణంలో ఉన్న మరి చాలా స్కూల్స్ మరి నిరుపయోగంగా ఉన్నాయి. విద్యార్థులు ఉన్నక్కడ టీచర్లు లేరు, టీచర్లు ఉన్నక్కడ ఉపాధ్యాయులు లేరు. దాన్ని అన్నింటినీ కూడా రివ్యూ పెట్టుకొని ఆ స్కూల్ పాటు మరి మా కౌన్సిలర్ కోరిక మేరకు ఒక మంచి స్విమ్మింగ్ పూల్ కూడా దుబ్బాక పట్టణంలో పిల్లలకు ఈ జనరేషన్కి లేదు, మరి దాన్ని కూడా కట్టాలని చెప్పి వాళ్ళందరూ కూడా ప్రతిపాదన పెట్టారు. దాన్ని కూడా మేము ఈ ఎజెండాలో పెట్టుకున్నాం. ఇది కాకుండా పక్కన ఉన్న గ్రామాలలో, అన్ని గ్రామాలలో కూడా మరి రోడ్ సౌకర్యాలు, మరి దానికి సంబంధించిన డ్రైనేజ్ కానీ, మరి ఇలాంటి ఇంకా చాలా అంశాలు కూడా ఈ ఫైనాన్షియల్ ఇయర్లో పెట్టుకొని భవిష్యత్తులో మరి దుబ్బాకను ఒక పట్టణంగా తీర్చిదిద్దాలని చెప్పి మా కౌన్సిలర్లు అందరి కోరిక మేరకు ఈరోజు ఈ బడ్జెట్ను మరి బ్రహ్మాండంగా మరి చేసుకోవాలని చెప్పి మంచి దృక్పథంతో, మంచి ఆలోచనతో మరి 2 చెరువులు, పెద్ద చెరువులు కూడా ఉన్నాయి. ఆ చెరువులను కూడా ఒక మరి పర్యాటక కేంద్రాలుగా వాటిని కూడా తీర్చిదిద్దాలి. మరి చాలామంది చుట్టుపక్కల గ్రామాల్లో నిరంతరం ఆ కట్టల మీద తిరుగుతుంటారు, వాకింగ్ చేస్తారు కాబట్టి దాన్ని కూడా డెవలప్మెంట్ చేయాలని చెప్పి మరి చేయడం జరిగింది. దాంతోపాటు శ్మశాన వాటికలను కూడా కంప్లీట్ చేసి ఒక నూతన తరహాలో వాటిని కూడా నిర్మించాలని చెప్పి ఒక ఆలోచన వచ్చింది. దాన్ని కూడా ఎజెండాలో పెట్టుకోవడం జరిగింది.